లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ 2024 జూన్ 9th to 16th వరకు లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్. దుర్గా వాళ్ళ అమ్మకి పిడుసులున్నాయి సార్. నాకు బాబు ఉన్న పాప ఉన్న ఎవరికైనా దత్తతకి ఇచ్చేస్తానన్నారు. ఊరికే ఇస్తావా లేకపోతే డబ్బులకి ఇస్తావా అన్న. ఎందుకో మా ఖర్చులకి ఎంతో ఇస్తే తీసుకుంటానన్నది. సర్లేని వాళ్ళకి ఎవరు రావట్లేదు సాయం చేయడానికి హాస్పిటల్కి. ఇంతలోక నీలా అనే అమ్మాయి నాకు పరిచయం అయింది. మా వాళ్ళకు పిల్లలు లేరు, ఇస్తారా ఆంటీ అన్నది. ఇస్తారమ్మా అన్న. తీసుకెళ్ళినాం. 12 రోజులు తనతో పాటు మొత్తం 12 మంది ఉన్నాం మేము, నాతోటి వాళ్ళ కుటుంబంతో. అంటే బాబుని తీసుకుపోయిన వాళ్ళు భార్య భర్తలు, వాళ్ళ అత్తయ్య, వాళ్ళ అమ్మ, ఇగో కిట్టు, నీల, నేను, నీల వాళ్ళ అక్క, మొత్తం 12 దాకా ఉన్నాం సార్. తర్వాత ఇక బాబుని తీసుకొచ్చి దానేగూడెం పార్కు దగ్గర గుడి ఉంది, కట్టమైసమ్మ గుడి, ఆడిచ్చేసారు సార్. వాళ్ళకి కొద్ది గొప్ప డబ్బులు ఇచ్చారు. ఇచ్చేస్తున్నామని ఇచ్చేసారు. ఇచ్చేసినాక ఇక తర్వాత వాళ్ళు కొన్ని డబ్బులు ఇచ్చారు సార్. 1,30,000 ఇచ్చారు సార్. ఇచ్చేసినాక ఇప్పుడు 2 నెలలు దాటి 3వ నెల వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఏమి ఇబ్బంది అయిందో మాకు తెలియదు. వచ్చి నాకు ఫోర్స్ చేస్తుంది, ఆ నీల వాళ్ళ ఇల్లు ఎక్కడ, నీల వాళ్ళ ఇల్లు ఎక్కడ అంటే, నీలతో నీకేం పని అన్న నేను అంటే, కాదు నా పిల్లగాడిని నాకు కావాలి, నేను మీడియా వాళ్ళకి చెప్పాను అన్నది. నాకు భయమై నేను నీలాకి వచ్చి అడిగిన. ఆ నీల నా మీద రివర్స్ అవుతుంది. నేను మళ్ళీ వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడితే వీళ్ళు అందరు అరుచుకుంటే నన్ను కూడా లాగితే నేను కూడా అరిచిన సార్. అసలు ఈ టార్చర్ ఎందుకు, వాళ్ళు ఇవ్వటం ఎందుకు, వాళ్ళు తీసుకోవటం ఎందుకు? వాళ్ళ దగ్గర ఉంటే పిల్లగాడు మంచిగా ఉండడు, వాళ్ళు సాధలేరు. ఇప్పుడు తీసుకుపోయిన వాళ్ళ దగ్గర ఉంటేనే మంచిగా ఉంటాడు. అంతకైనా మీ మీడియా వాళ్ళకు మేము దయచేసి ఏం చెప్పేది లేదు. కాకపోతే మాకు చికాకులో మాకు దాంట్లో లాగొద్దు సార్. ఏమైనా లాగారనుకో నేను ఏమైనా చేసుకొని మాత్రం అందరికి ఇరికిస్తా. ఆమెమో అప్పుడు తెలియని పరిస్థితుల్లో మానసిక పరిస్థితి బాగోలేక ఇచ్చాం గానీ మాకు డబ్బులు కూడా తీసుకుంది వాస్తవం అని చెప్తుంది. అది ఎంతవరకు మరి ఇప్పుడు దేనికి తీసుకుంటానంటుందో నాకైతే తెలియదు. ఏమైనా ఆశిస్తావన్నా కూడా నేను అడిగిన, ఏమైనా డబ్బులు కావాలా లేకపోతే నువ్వు కావాలని బాబుని అడుగుతున్నావు అంటే ఏం మాట్లాడట్లే, ఏం జవాబు ఇవ్వలే. 2 రోజులు ఆగినాక మాట్లాడతాను అన్నది. అది ఉన్న వాస్తవం అయితే. అంటే మీ ఆరోపణ ఏంటంటే మళ్ళీ డబ్బులు అయిపోయినాయి కాబట్టి మళ్ళీ అంటే మీ వర్షంలో బ్లాక్ మెయిల్ చేస్తుందని అంటారు. నాకైతే అంతే అనిపిస్తుంది, నా వరకు అయితే అంతే చేస్తుంది. అంటే మధ్యవర్తిగా ఎవరున్నా వాళ్ళని మీ మీడియా వాళ్ళు లాగుతారా సార్? చెప్పండి. ఇప్పుడు మీరు మీరు వెళ్తుంటే కింద పడతారు, మేము లేపి మంచినీళ్ళు పోయటం తప్ప. అవసరం వచ్చినప్పుడు కాలు పట్టుకున్నాం, ఇప్పుడు అవసరం తిన్నాక నా జుట్టు పట్టుకుంటే నేను ఎందుకు కోరుకుంటా? మీడియా మీకే తెలుసా, మాకు తెలియదా? చెప్పండి, మేము ఏం చేయాలి ఇంతకైనా? ఈ టార్చర్ అయితే నాకు వద్దు సార్. నీలా బంధువులు ఇచ్చింది పుట్ట మోహిని దుర్గా, కూతురు ఇచ్చేశారు. అగ్రిమెంట్ ఏం లేదు, మామూలుగా పేపర్ వైట్ పేపర్ మీద రాపించుకున్నారు. వాళ్ళు కావాలని సెల్లుల్లో వీడియోలు తీసుకున్నారు. వాళ్ళంతా వాళ్ళు రాసిందే. ఎందుకంటే నేను ఇప్పటికైనా బాబు వాళ్ళ దగ్గర ఉంటే సేఫ్టీ అంటున్నా. ఎందుకంటే అదే వాళ్ళే రాశారు, బాబుని తీసుకోపోయేటోళ్లే రాశారు. ఏం రాసుకున్నారో నాకు తెలియదు, నాకు చదువు రాదు. ఇక పెట్టు, అర్జెంట్ పని ఉందంటే పెట్టినా, నేను పెట్టలేదని చెప్పట్లేదు, పెట్టా. మా ఆంటీ అన్నది కదా, మా చెల్లె కూతురు ఆరోగ్యం బాగాలేదు, మా చెల్లె కూతురు ఇట్లా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం అంది. ఏరే వాళ్ళకి ఎందుకంటే మా వాళ్ళు ఉన్నారు, ఇస్తారా అన్న. ఆంటీ ఎవరు వాళ్ళ చుట్టాలు అవుతారు, బావ అక్క అవుతారు, వరుసకి బావ అక్క అవుతారు. ఆంటీ తీసుకెళ్లి పరిచయం చేసింది. ఇంతకని బేరం మాట్లాడుకున్నారు సార్. పిల్లగాని తీసుకున్నారు, వీళ్ళు తల్లి ముగ్గురు సంతకాలు పెట్టారు, ఇచ్చేసారు. మేము 10 రోజులు హాస్పిటల్లో ఉన్నాం, వాళ్ళకి సేవ చేసినాం మేము. ఇచ్చారు. ఇప్పుడు 3 నెలలు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. అంతకు మించి నాకేం తెలియదు. అది తెలియదు సార్, మరి అసలు తెలియదు మాకు. వాళ్ళ కడుపులు బ్లాక్ మెయిల్ చేస్తుంది అనుకుంటున్నా నా వరకు అయితే. అంతే. ఆంటీ గాని నేను గాని మేమైతే మంచిగా పోతున్నాం. మరి ఆమె కడుపులో ఏముందో మాకు తెలియదు సార్. ఇంతకు మించి అయితే నాకేమీ తెలియదు. ఇక వాళ్ళ కడుపులో ఏముందో నాకు తెలియదు అసలు. తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు ఏంటి? తీసుకున్న వాళ్ళ పేర్లు ఎల్లస్వామి, మమ్మతాట. మంచోళ్ళు సార్. అక్కడ వార్డు నెంబరు బావగారు, వార్డు నెంబరు
5 ఎకరాల చెలకు ఉన్నది, అన్నిటికన్ని బందోబస్తుగా ఉన్నాయి వాళ్ళకి. జేసీపీ ఉన్నది, మంచి వర్కర్ ఆయన, మంచి పేరు ఉన్నది. అన్ని చూసే ఇచ్చేసినాం. తల్లి ముగ్గురు సంతకాలు పెట్టి ఇచ్చేశారు. ఇచ్చేసినాం సార్. ఇంకా ఎగస్ట్రా కూడా డబ్బులు తీసుకున్నది సార్. ఎగస్ట్రా కూడా ఇంకా వాళ్ళకి తెలియాలి సార్. ఇక నాకు తెలియదు ఆ విషయం. అయితే వాళ్ళకి తెలియాలి కదా సార్, నాకు తెలియదు ఆ విషయం. ఏంటంటే పిల్లలు లేని పావరానికి వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు కన్నా ఇబ్బంది తెల్లని దాకా పొద్దున్న దాకా తల్లి సనబాలు లేని పిల్లకు తెల్లని దాకా ఎంత ఇబ్బంది ఉంటుందో మీకు కూడా తెలుసు సార్. వాళ్ళు ఇవ్వాలంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఊరు వచ్చి ఒక 10 రోజులు 15 రోజులు ఉండి మీకు సేవ చేసి, నేను ఆయనకు అత్తమ్మనైతే పిల్లగాని తీసుకున్న ఆయనకు అత్తమ్మ పిల్లగానైతే ఇట్లా నాకు 100 సార్లు చెప్పారు ఏమన్నా ఉంటే చూడమని. నాకు ఈ ఆడ దొరకలేదు, నా ఇబ్బందులలో మేము ఉన్నాం ఎట్నో. మా అమ్మాయికి జాడ చెప్పింది, పిల్లగాని చదువుకుంటారు కదా ప్రేమతో అని. మా అమ్మాయి ఇలా సంగిట్లే ఇరిగింది. ఇరికినా కానీ 1,30,000 1,50,000 దాకా వాళ్ళకి పెట్టారు. వాళ్ళ సొంత ఆటో మీద తీసుకుపోయి డబ్బులు కమ్ముకొని మా ఇంటికి వచ్చి మా పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఖచ్చితంగా గవర్నమెంట్ ద్వారా యాక్షన్ తీసుకోకపోతే ఇదే మీ సుమన్ టీవీ ద్వారాగా నేను మళ్ళీ మీ ముందుకు వచ్చి మేము మాట్లాడతాం. సిపి గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చి. సార్ మీరు వీడియో తీయాల్సిందే సార్. ఈయన చెప్పేది పక్కా దొంగతనం. అన్ని కావాలని వీడియో తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, అమ్మిన వాళ్ళు బాగానే ఉన్నారు. మధ్యలో మమ్మల్ని లాగటైంది మీరు. అసలు మీకు హక్కే ఉంది మా మీద. చెప్తానా సార్, నేనేం తప్పు చేసినా, నువ్వు ఎట్లా వచ్చినావు నేను కూడా అంతే వచ్చినా. మరి మీ వాళ్ళని నువ్వు సేవ్ చేసినట్టు నేను కూడా వాళ్ళు బతుకుతారని నేను సేవ్ చేసిన. అంతేగాని నాకు దీంట్లో ఏం లేదుగా. మరి నా మీద ఎందుకు దౌర్జన్యం? మీరు కావాలని నన్నే రోడ్డున లాగుతున్నారు కదా, నేను ఎస్టేసారి కింద కేసు పెడతా. నాకు వాళ్ళకి ఏం ఇది ఉంది? అసలు నీ మొగుడున్నాడు ఆ రోజు లేడుకా? మీ అమ్ముందా లేదుకా? వచ్చింది నీలా ఒక్కతే, చేసింది నీలా. ఇవాళ అందరినీ చుట్టుపక్కల తీసుకొచ్చి దీంట్లో మీడియాలో లాగుతున్నావు ఎందుకు? నువ్వు వచ్చినావు, నేను వచ్చినా. ఏమో పిల్లలు లేరో నాకు ఇచ్చినావు. ఆవిడ గర్భవతిగా ఉన్నప్పుడే ఆమెతో ఒప్పందం చేసుకున్నారమ్మా? ఇది నాకు తెలియదు సార్. గర్భవతిగా ఉన్నప్పుడే సార్, 2 రోజులు అయితే కంటది. అప్పుడు మీరు వాళ్ళకి కావాల్సిన సేవలు ఖర్చులు అన్ని హాస్పిటల్ ఖర్చులు అయితే ఇంకొక 2 రోజులు అయితే డెలివరీ అయిద్దనంగా ఈమె తీసుకెళ్లి మాకు పరిచయం చేసింది సార్. హాస్పిటల్ ఖర్చు అంటే ఎట్లా అని అడగండి. స్టార్టింగ్ నుంచి ఎట్లా హాస్పిటల్ ఖర్చు అంటే స్టార్టింగ్ నుంచి 2 రోజుల ముందనే డెలివరీ అయిద్దనే సరికే పోయినాం. 2 రోజుల ముందు హాస్పిటల్ పోయి డెలివరీ అయితే పిల్లని తీసుకున్నారు వీళ్ళు. మా చేతులు 2 చేతుల మీదనే వాళ్ళకి ఇప్పించినాం. హాస్పిటల్ దగ్గర నుంచి అక్కడ నుంచి దత్తత తీసుకునే వాళ్ళకి అప్పచెప్పేశారు. కర్ణగిరి చర్చిలోనే సార్, కర్ణగిరి చర్చిలోనే దేవుడి సమక్షంలో రాకపోతలు చేసుకొని ఇచ్చారు. మాకు మా మిసెస్ ద్వారా కొద్ది దూర బంధువులు, వాళ్ళకి 15 సంవత్సరాలు అయింది పెళ్ళి, పిల్లగాళ్ళు లేరు. ఇంత ముందు 2-3 చోట్లకి ఇట్లా పోయారు. సరే వాళ్ళు ఇస్తానే మోసం చేశారు. ఆయన పేరు ఎల్లస్వామి, వాళ్ళ భార్య పేరు మమత. వాళ్ళకి 15 సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి పిల్లగాళ్ళు లేరు. 2-3 చోట్ల ఇట్లా మోసపోయినాం. నిజంగా ఇస్తాననే మేము వస్తాం లేదని చెప్పి మాట్లాడితే వీళ్ళు ఫోన్ ద్వారా అమ్మాయితో మాట్లాడిచ్చారు. ఇస్తానే ఒప్పుకుందంట. నాకు పెడుసులు ఉన్నాయి, మా భర్త వదిలేసి వెళ్ళిపోయిండు, నేను సాధారణ అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీరే తీసుకోండి అని చెప్పి నాకు ఖర్చులు పెట్టుకోండి అని చెప్పి అంటే సరే అని చెప్పి వాళ్ళు 2 days ముందే వచ్చి హాస్పిటల్లో అమ్మాయి కన్నా ముందు నుంచి 2 రోజుల నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఉండి ఆ అమ్మాయి సమక్షంలో చర్చి సమక్షంలో మాట్లాడుకొని కాగితాలు రాసుకొని రాజపూర్వంగా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో డబ్బుల విషయం అయితే మనకు తెలియదు. అయితే ఇప్పుడు ఏం చెప్తుందంటే నా తల్లి మానసిక స్థితి కానీ నా మానసిక స్థితి కానీ సరి లేదు, వాళ్ళు బలవంతంగా ఒప్పించారు, అందువల్లనే. ఓకే అండి, ఒకవేళ బలవంతంగా ఒప్పించుంటే వాళ్ళు కష్టపడే డబ్బులు కదా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళ పిల్లగానే తీసుకొచ్చుకోమనండి. అట్లా కూడా వాళ్ళకి ఇబ్బంది లేదు, ఇంకా గవర్నమెంట్ ద్వారా తీసుకుంటారు. 15 సంవత్సరాల నుంచి ఆగారు సార్, ఇంకో 1 year 6 months ఆగినా గవర్నమెంట్ లీగల్గా తీసుకుంటారు. ఇది వాళ్ళ సొంతంగా రాతపూర్వకంగా 50 రూపాయల అగ్రిమెంట్ కాగితం మీద రాసి సంతకాలు పెట్టి వాళ్ళకి ఏమన్నా ఇట్లా రేపటి రోజున ఏదైనా ఇబ్బంది అయితే చట్టపరంగా భవానీ మీద చర్యలు తీసుకోగలరు. ఒకవేళ పిల్లగాని అయితే 10 లక్షలు ఇవ్వగలరు. వాళ్ళే స్వయంగా రాసి సంతకాలు పెట్టించినటువంటి అగ్రిమెంట్ కాగితం. లాయర్ కాదు, చర్చి దగ్గరే. లాయర్ దగ్గర పోతామంటే మా ఆయన వస్తే రేపటి రోజున ఇబ్బంది అవుతుందని అమ్మాయి వద్దని చెప్పి వాళ్ళ అన్నగారు కూడా చెప్తే మళ్ళీ రేపటి రోజు నాకు ఇబ్బంది అవుతుంది, ఇప్పుడు నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నేను సాధే స్థితిలో, నాకు అంతకుముందు ఆల్రెడీ ఒక పాప ఉంది, నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మా అమ్మకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, కాబట్టి సాధారణ అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీరే తీసుకొని మా ఖర్చులు పెట్టుకోండి అని చెప్పి మాట్లాడి తర్వాత డెలివరీ అయిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వాళ్ళే స్వయంగా వాళ్ళ ఆటోలో తీసుకుని వచ్చి అగ్రిమెంట్ రాసి. దత్తత తీసుకున్న వాళ్ళది ఏ ఊరు? వీళ్ళది దంతాలపల్లి దగ్గర. గ్రామం వచ్చేసి నరసింహాలపేట గ్రామము, అదే మండలం వాళ్ళది.
ఇప్పుడు మొన్న పంచాయతీలో మీరు పిలిపించి లాయర్ మధ్యలో మాట్లాడిచ్చారు కదా, అప్పుడు ఏం చెప్పింది ఆమె? ఏమన్నదంటే నాకు ఈవినింగ్ పాప కావాలని అడిగారు 4 పెద్ద మనుషులు. నీ పిల్లగా నీకు కావాలంటే వాళ్ళు ఏమైనా ఇచ్చిందంటే వాళ్ళకి ఇచ్చేసేమ్మా, ఇది కరెక్ట్ కాదు, ఇట్లా ఉండకూడదు, లీగల్గా పోయి రిజిస్ట్రేషన్ చేయించుకో. ఇప్పుడు నీకు ఏమైనా హెల్త్ సమస్య ఉంటే రావాలంటే ఖర్చులకు అంత ఇప్పిస్తారు, నీ హెల్త్ సంబంధించి లీగల్గా ఇప్పుడు ఇచ్చేసాయి. ఇట్లా మళ్ళీ ఇప్పుడు అంటే వచ్చిన మళ్ళీ ఇట్లా వస్తే వాళ్ళకి ఇబ్బంది, మధ్యలో ఉన్న వీళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి అడుగుతున్నారు. సో వీళ్ళకి సంబంధం లేని విషయం, మీ పెద్దమ్మకి సంబంధం లేని ఇచ్చింది నువ్వు, తీసుకుంది వాళ్ళు, కాబట్టి మీదే ఉండాలి. ఏదన్నా నువ్వు చెప్పమ్మా అంటే, నువ్వు టెన్షన్ పడకుండా నీ మనస్ఫూర్తిగా ఆలోచించుకొని నువ్వు మీ మదర్ ఆలోచించుకొని చెప్పండి అంటే, నాకు 1 day టైం కావాలి అని చెప్పి లాయర్ గారి సమక్షంలో 4 పెద్ద మనుషుల సమక్షంలో చెప్పి, నేను ఈవినింగ్ కూడా ఫోన్ చేసి ఈరోజు రాండి మాట్లాడి ఏదో ఒకటి నాకు ఇవ్వండి అని చెప్పి, ముఖ్య హనుమంత్ గారు గవర్నమెంట్ మహేందర్ రెడ్డి గారు పీపీ గారి దగ్గర చేస్తారు, వాళ్ళ అసిస్టెంట్ గారిని పంపిస్తే నేను మాట్లాడి ఆల్రెడీ మేము పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళాం. పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళిన తర్వాత కంప్లైంట్ ఇద్దామని ఇట్లా ఇంటికి వచ్చి ఇట్లా పిలిచి గొడవ చేస్తుంటే మహిళా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాను కంప్లైంట్ చేయడానికి. లాయర్ గారిని పిలిపించాం లీగల్గా మాట్లాడదామని. పిలిపిస్తే లాయర్ గారు వచ్చి ఫస్ట్ అమ్మాయిని ఇబ్బంది పెట్టొద్దు, సరే జరిగింది ఏదో జరిగింది, మనం మాట్లాడదాము, అమ్మాయి ఏమంటుందో వాళ్ళు ఏమంటారో మాట్లాడిన తర్వాత లీగల్గా తీసేసుకోండి, అమ్మాయి నిజంగా సాధారణ పరిస్థితులు ఉంటే లీగల్గా తీసుకోండి అని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. అమ్మాయి ఆ రోజు మాట్లాడి నేను రేపు చెప్తానని నేను చెప్పి ఈ రోజు రమ్మన్నారు. ఈ రోజు రమ్మన్న తర్వాత ఇప్పుడు మీతో వచ్చారు. అది విషయం సార్. మళ్ళీ డబ్బులు డిమాండ్ చేసిందా? 30,000 అడిగారు. మా అమ్మ మీద కేసు ఏంది, 30,000 కావాలని అడిగితేనే ఇదంతా బయటకు వచ్చింది. అది మాకు తెలియదు సార్, మాతో చెప్పిన మాట. మా ఇంటికి వచ్చి 30,000 ఇవ్వండి, మీకు మాకేముండదు. ఏం కేసో నాకు తెలియదు సార్. అసలు ఆధార్ కార్డులు ఎట్లా వచ్చినాయి అడిగారా సార్ మీరు? వాళ్ళ దగ్గరికి ఆధార్ కార్డు ఎట్లా వచ్చినాయి అడిగారా? ఆధార్ కార్డు అంతా వాళ్ళ సంచిలో ఉంటే మీరు తీసుకున్నారు, దొంగతనంగా తీసుకున్నారు. నా సెల్లులో నెంబర్లు ఉన్నా కూడా డిలీట్ చేశారు మీరు, ఎందుకంటే లాక్ లేదు, దీనికి లాక్ పెట్టడం నాకు తెలియదు. వీళ్ళ నెంబర్ నా కాడ ఉంటే ఇప్పుడు పైన హాస్పిటల్లో ఒకళ్ళు ఉండాలి, వాళ్ళ అమ్మకు హెల్త్ బాగాలేదని నాకు పిడుసులు వస్తుంటే కిందకి నేను బాత్రూమ్ తీసుకోపోతుంటే చిన్న పిల్లని ఒకరిని తల్లిని ఒక పక్క తీసుకోపోతుంటే నా సెల్లు పట్టుకొని అన్నందుకోసం మొత్తం రికార్డింగ్ చేసుకున్నారు.